మంచిది. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఒక 4 రకాలైన మనుషులు ఉంటారు అని మనం వింటూ ఉంటాం. మొదటి రకమైన వాళ్ళు కేర్లెస్ లిజనర్స్, రెండవ రకమైన వాళ్ళు హ్యాబిచువల్ లిజనర్స్, మూడవ రకమైన వాళ్ళు హెడ్ స్ట్రాంగ్ లిజనర్స్, నాలుగవ రకమైన వాళ్ళు బ్లెస్సెడ్ లిజనర్స్. అజాగ్రత్తగా వినే శ్రోతలు, అలవాటుగా వినే శ్రోతలు, తలబిరుసుగా వినే శ్రోతలు, ఆశీర్వాదకరమైన శ్రోతలు. ఈ వాక్యాన్ని ఏ సందేశాన్ని విన్నా ఈ 4 రకాలైన శ్రోతలు ఉంటారు. ఏ ఊరిలో అయినా ఉంటారు, ఏ సంఘంలో అయినా ఉంటారు. మొదటి రకమైన వాళ్ళు అలక్ష్యంగా వింటారు. అంటే వినేటప్పుడు వాళ్ళల్లో జాగ్రత్త ఉండదు, వివేచన ఉండదు, మేల్కొనుట ఉండదు. ఏదో అలవాటుగా వింటారంతే, కాలక్షేపం కొరకు విన్నట్టుగా వింటారు. అది మొదటి రకం. రెండవ రకం వాళ్ళు వినడం వాళ్ళకి అలవాటైపోయింది, ఇది తెలిసిందే కదా అన్నట్టు వింటారు. అందుకే యేసు ప్రభువారు వాక్యాన్ని బోధించేటప్పుడు 2 మాటలు తరచుగా వాడేవారు. అదేంటంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరు ఎలాగు వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. టేక్ కేర్ ఆఫ్ వాట్ యు లిజన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ హౌ యు లిజన్. యేసు ప్రభు ఆ మాట అన్నారు. కాబట్టి వినడం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు, వినేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో కూడా వినాలి. దాని కొరకనే ప్రకటన గ్రంథములో యేసు ప్రభు వారు సంఘాలకిచ్చిన సందేశములో ఆయన అందరితో మాట్లాడలేదు, కానీ ఆయన మాట్లాడింది ఎవరితో అంటే, వినుటకు చెవి గలవాడు వినుగాక అని అన్నాడు. అంటే వినే స్వభావం కలిగిన వాళ్ళతోనే ఆయన మాట్లాడతాడు. A.W. టోజర్ గారు లియోనార్డ్ రావెన్హిల్ అనే దైవ సేవకుడు రాసిన పుస్తకానికి పరిచయ వాక్కులు రాసేటప్పుడు ఇలా రాశారు: బైబిల్ వాజ్ రిటన్ ఇన్ టీయర్స్ and it will reach the heart with the tears. God does not have anything to tell to a frivolent person. దేవుని వాక్యమైన బైబిల్ కన్నీళ్లతో రాయబడింది. కన్నీళ్లతో దాన్ని అంగీకరించే వారినే అది చేరుకొని దాని కార్యం జరిగిస్తుంది. ఒక చంచలమైన ఆటకాయ మనస్తత్వం కలిగిన వాడికి దేవుని దగ్గర మాట్లాడడానికి మాటలేమి లేవు. కాబట్టి అందుకే బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడింది. దేవుడు ఎవరిని దృష్టిస్తాడు అని రాశారు యెషయా గ్రంథంలో. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకునో వానినే నేను దృష్టించుచున్నాను అని. మీరు ఇంకా సెటిల్ అవుతున్నారు కాబట్టి నేను ఈ తొలి పలుకులు మీ ముందు పెట్టాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 ఈ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ
తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల పరిశుద్ధుడైన తండ్రి, ఈ 3 దినాల కూడికలలో 2వ దినం ఉదయకాలపు సెషన్కి మరొకసారి మేము చేరువచ్చి ఉండగా ఇప్పటికే మీ సన్నిధిలో సమకూర్చబడిన మీ బిడ్డలను బట్టి వందనాలు. మరికొద్దిమంది ప్రయాణాల్లో ఉన్నారేమో, త్వరగా రాగలుగునట్లు కృపనివ్వండి. నా తర్వాత మాట్లాడే మీ దాసుని బలపరిచి ఆత్మలో ఉజ్జీవమును, శరీరములో ఆరోగ్యమును, మనసులో నెమ్మదిని అనుగ్రహించి అందరి మేలు కొరకై ఉపయోగించమని కూడికలు ఏర్పాటు చేసుకున్న స్థానిక సంఘానికి, అలాగే ఆయా ప్రదేశాల నుండి చేరువచ్చిన వారందరికీ మీ దీవెన, వాక్యపరమైన దీవెన అనుగ్రహించమని, మా ముందున్న సమయమును మీ పక్షంగా నిలబడిన మీ దాసుడనైన నన్నును బలపరిచి దీవెనకరంగా ఈ సమయాన్ని చేస్తారని, ప్రతి విధమైన ఆటంకాన్ని, అభ్యంతరాన్ని యేసుక్రీస్తు నామమున మీరిచ్చిన అధికారాన్ని బట్టి బంధిస్తూ పరలోకమందు మీరును వాటిని బంధిస్తారని నమ్ముచు ప్రభు అయిన క్రీస్తు యేసు సర్వశక్తి గల నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని దాసులు అన్న స్వామి గారు 15వ వచనం నుంచి క్రీస్తు వలె ఉండుట అనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భాగాన్ని నేను తాకకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఏ రీతిగా ఉంటుందో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల అంటే ఏంటో కొన్ని సంగతులు నిన్న ఉదయకాలం పరిచయ సెషన్లో మనం చూసాం. అలాగే నిన్న మధ్యాహ్నం ఆధ్యాత్మిక జీవితంలో యేసు వలె ఉండడానికి ఎదగటంలో నేర్చుకునేది మొదటి సంగతని, యేసు ప్రభు అంతటా ఆయనే విధేయతను నేర్చుకున్నాడని, ఆ విధేయత అంటే అర్థమేంటో, అది ఎందుకు ప్రాముఖ్యమైనదో, ఆయన ఎవరిని రక్షిస్తాడో, రక్షించబడిన వారిలో విధేయత అనేది ఏ రీతిగా ఉండాలో అది మనం నిన్న మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విధేయత అనేది క్రైస్తవ జీవితంలో ఉండాల్సిందే. అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ఒబీడియన్స్ అండ్ కంటిన్యూడ్ ఇన్ ఒబీడియన్స్ అండ్ ఎండెడ్ ఇన్ ఒబీడియన్స్. క్రైస్తవ జీవితం అంటే విధేయతతో ప్రారంభమై విధేయతలో కొనసాగి విధేయతతో ముగించబడేది. అవిధేయులను దేవుడు ఇశ్రాయేలీయులైన వారిని విశ్రాంతిలోనికి ప్రవేశింపనివ్వలేదని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. మరి అవిధేయత అనేది మన క్రైస్తవ జీవితంలో లేకుండానట్లు చూసుకోవాలి. సహజంగా మానవ జీవితంలో అవిధేయత అనేది తరచుగా శరీరములో సహజ సిద్ధంగా పుట్టే స్వభావం. మనందరం ఆ ప్రాచీన స్వభావం వస్తూ ఉంటుంది. అందుకనే ఆత్మపూర్ణులై ఉండుడి అన్న మాటకు మూలమైన అర్థాన్ని బైబిల్ పండితులు ఇలా చెప్తారు, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనే దానికి మూలమైన అర్థం బీ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్ అని అర్థం. అంటే ఆత్మపూర్ణులై ఉండుడి అంటే ఆత్మచేత నియంత్రించబడండి అని అర్థం. అంటే ఆ అధీనంలో ఉండండి అని అర్థం. కాబట్టి విధేయత అనేది దేవుని ఆత్మకు, దేవుని వాక్యానికి, మన పైన ఉన్న నాయకులకు,
విధేయులై ఉండడం ద్వారా అభ్యాసం చేయాలి. అలాగే కుటుంబములో కూడా అభ్యాసం చేయాలి. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చినప్పుడు విధేయతను ఎందుకు నేర్చుకున్నాడో చూసాం. అంతకుముందు పరలోకంలో ఆయనకి అవసరం లేదు, అక్కడ అలవాటు కూడా లేదు. కానీ భూలోకానికి మానవుడిగా దిగివచ్చాడు కాబట్టి ఒక మనిషి ఏ రీతిగా ఉండాలో ఆయన అది నేర్చుకొని దాన్ని అమలు చేసి చూపించాడు. ఆయన కూడా పరలోకమందున్న తండ్రికి, భూలోకమందున్న కుటుంబానికి, అలాగే పైన ఉన్న నాయకులకు విధేయుడయ్యాడు. ఆశ్చర్యం! సర్వలోకానికి తీర్పు తీర్చగలిగే అధికారం కలిగిన ఆయన ఈ రోమా సామ్రాజ్యంలో ఒక ప్రాంతానికి అధికారైన పిలాతు ముందు ఆయన నిలబడడం, తీర్పు కొరకే నిలబడడం, అది ఆ ఆశ్చర్యాన్ని కొలిపే సంగతి. ఎందుకంటే మానవరీతిగా మన పాప పరిహారార్థమై బలి అర్పించడానికి వచ్చాడు కాబట్టి విధేయతను ఆయన నేర్చుకున్నాడు. సరే, మన ప్రశ్న ఏంటంటే, దేవాది దేవుడైన ఆయన మనిషిగా మారిన ఆయనకే విధేయత అంత అవసరమైతే అసలు మానవ పుట్టక పుట్టిన మనకు విధేయత ఎంత అవసరం? కాబట్టి అసలు విశ్వాసులు అంటే ఒక నిర్వచనాన్ని నిన్న చూసాం. ఎవరిని విశ్వాసులు అనొచ్చు? నిన్నటిదే ఎగిరిపోయిందా అప్పుడే? మాజీ అవిధేయులు, తాజా విధేయులు, అదే విశ్వాసులు అంటే. ఇదివరకు అవిధేయులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు అవిధేయులు కాదు. అది దాని అర్థం. మాజీ అవిధేయులుగా ఉంటే పర్వాలేదు, కానీ మాజీ విధేయులుగా ఉండి తాజా అవిధేయులుగా ఉంటే అది ప్రశ్నార్థకం. అలా ఉండకూడదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఓకే, ఈరోజు నేను ఆధ్యాత్మిక ఎదుగుదలలో మరొక కోణాన్ని చెప్పాలి అని కోరుకుంటున్నాను. అది ఏంటంటే, ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే, ఎక్కడైతే ఎదుగుదల ఆగిపోతుందో అక్కడ క్షీణత ప్రారంభమవుతుంది. మనము ఏ తరంలో బ్రతుకుతున్నాం అని అంటే, ఆధ్యాత్మిక ఎదుగుదలను ఆర్థికపరమైన విషయాలతో కొలిచే తరంలో బ్రతుకుతున్నాం. ఆధ్యాత్మిక ఎదుగుదలను ఆర్థికపరమైన విషయాలలో కొలిచే తరంలో మనం బ్రతుకుతున్నాం. అంటే భౌతికపరమైన పరిపక్వతని సంవత్సరాల్లో కొలవచ్చు, ఆధ్యాత్మిక పరిపక్వతని, ఆధ్యాత్మిక ఎదుగుదలను విధేయతతో కొలవవచ్చు. భౌతిక పరంగా నీకు ఎన్ని సంవత్సరాలు అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెబుతాం. ఆధ్యాత్మికమైన పరిపక్వతను, ఎదుగుదలను దేంతో కొలవచ్చు అంటే మన విధేయత జీవితాన్ని బట్టి. అయితే ఈ ప్రపంచములో విధేయతను లేకపోతే ఈ ఆధ్యాత్మిక పరిపక్వతను కొలవడానికి కొలమానాలే మారిపోయాయి. యేసు ప్రభువారు ఆయన 7 సంఘాలకు ఉత్తరాలు రాశారు, ఆయన రాయించాడు. ఆయన రాసిన ఉత్తరాలలో 7వ సంఘం లవొదికయ సంఘానికి రాశాడు. ఆ లవొదికయ సంఘంలో ఉన్న లోపములు ఎత్తి రాశాడు. అందుకే నేను ఈ ఉదయకాలం ఆర్థికపరమైన విషయాలతో ఆధ్యాత్మికతను కొలిచిన లవొదికయ సంఘంలో ఉండే కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. ఆ ప్రమాదంలో మనం చిక్కుకోకూడదని నా యొక్క ఆశ. ఉదయకాలం ప్రకటన గ్రంథానికి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు లవొదికయ సంఘం యొక్క సంగతి రాయబడి ఉంది. దీనికంటే ముందుగా ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాల యొక్క క్లుప్తమైన సందేశాన్ని, చరిత్రను మనం ఆలోచిస్తే, బైబిల్ పండితులు, వ్యాఖ్యానకర్తలు 7 సంఘాలను చరిత్రలో 7 కాలాలకు పోల్చారు. 7 సంఘాల కాలాన్ని
చరిత్రలో 7 కాలాలకు పోల్చారు. క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని ఎఫెసు సంఘ కాలం అని అన్నారు. అంటే ఎఫెసు సంఘం ఆ కాలం, ఆ ఎఫెసు సంఘ లక్షణాలు ఈ కాలంలో ఉన్న క్రైస్తవులకు ఉన్నాయి. ఆ తర్వాత 100వ సంవత్సరం నుండి 313వ సంవత్సరం వరకు ఉన్న ఆ కాలాన్ని స్మరణ సంఘం కాలం అని అన్నారు. అంటే స్మరణ సంఘములో ఉన్న లక్షణాలు ఆ కాలంలో ఉన్న క్రైస్తవులకు ఉన్నాయి. అందుకని ఆ సంఘ కాలాన్ని చరిత్రలో ఈ కాలంతో అన్వయించి చెప్పారు. మూడవదిగా 313 నుండి 590 వరకు క్రీస్తు శకం ఉన్న కాలాన్ని పెర్గము సంఘ కాలముతో పోల్చారు. అంటే పెర్గము సంఘ కాల లక్షణాలు ఈ సంఘ యుగములో ఉన్నాయి. తర్వాత 590 నుండి 1515 వరకు తుయతైరా సంఘ కాలంతో ఆ కాలాన్ని పోల్చారు. అంటే తుయతైరాలో ఉన్న సంఘం ఏ రీతిగా లోకంతో కలిసిపోయిందో తెలియచేయడానికి ఆ లక్షణాలను ఈ కాలంలో చూడొచ్చు అని చెప్పారు. ఆ తర్వాత 1515 నుండి 1700 సంవత్సరాల వరకు క్రీస్తు శకం ఉన్న ఆ కాలాన్ని సార్దీస్ సంఘ కాలంతో పోల్చారు. అంటే సార్దీస్ సంఘ కాలపు యొక్క లక్షణాలు ఈ కాలములో ఉన్నాయి అని అర్థం. ఆ తర్వాత 1700 నుండి 1900 సంవత్సరాలు క్రీస్తు శకం ఈ కాలాల మధ్య దాన్ని ఫిలదెల్ఫియా సంఘ కాలంతో పోల్చారు. దీన్నికే వారు మరొక పేరు పెట్టారు, కోడి కూయు కాలమని. ఆ కాలములోనే ఎక్కువ శాతం మంది మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా సౌవార్థీకరణ జరిగించారు. స్కాట్లాండ్ నుండి, ఇంగ్లాండ్ నుండి, ఆయా ప్రదేశాల నుండి చాలామంది మిషనరీలు బయలుదేరి ప్రపంచపు నలుమూలలకు వెళ్ళారు. దీన్ని మిషనరీల కాలం అని అన్నారు. ఇక 1900 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మనం జీవించిన కాలానికి లవొదికయ సంఘ కాలం అని పేరు పెట్టారు. ఇది ఎన్నో సంవత్సరం? 2025. సో ఇప్పుడు మనం లవొదికయ సంఘ కాలంలో ఉన్నాం అన్నమాట. అంటే లవొదికయ సంఘ కాలంలో ఉన్నాం. ఇక ఆ లవొదికయ సంఘ కాలం తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, 22వ వచనం ఏముంది? సంఘములో 3:22 సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అంటే మనం ఈ రెండిటికి మధ్యలో ఉన్నాం. ప్రభు లవొదికయ సంఘ కాలంతో మాట్లాడిన దానికి పరలోకమందు ఒక తలుపు తెరవబడబోయేదానికి మధ్యలో మనం ఉన్నాం. అర్థమవుతుందా సోదరులారా? ఇది లవొదికయ సంఘ కాలం. ఈ సంగతులు జరిగిన తరువాత అంటే ఏ సంగతులు? ఈ ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ ఈ సంఘ కాలాల సంగతులన్నీ జరిగిన తరువాత పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అందుకే ఈ ప్రస్తుత జరుగుతున్న వాతావరణ పరిస్థితులు కానీ, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు కానీ, ఇశ్రాయేలు దేశంలో జరుగుతున్న పరిస్థితులు కానీ, పెరిగిపోతున్న అవినీతి కానీ, పెరిగిపోతున్న అనైక్యత కానీ, ప్రేమ రాహిత్యం కానీ, ఇవన్నీ మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే పరలోకమందు ఒక తలుపు తెరవబడబోయే దినం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అంటే మనం మన పోకడకో ఆయన రాకడకో దేనికో దగ్గరలో ఉన్నాం. అయితే ఆయన రాకడైనా జరగవచ్చు, లేదా
మన పోకడైనా జరగవచ్చు. కాబట్టి సంఘాల వరుసలో ఆఖరి సంఘం ఏది? లవొదికయ సంఘం. ఈ లవొదికయ సంఘాన్ని గురించి కొన్ని విషయాలు చెబుతాను. ఎందుకు ఈ సంఘాన్ని ఉదయకాలం మనం ఎన్నుకున్నామనంటే, ఈ సంఘం ప్రారంభంలో చాలా బాగుంది, కానీ కాలం గడిచే కొద్దీ మారిపోయింది. దాని విలువలు మారిపోయాయి, దాని ప్రాధాన్యతలు మారిపోయాయి. అంతేకాదు సంఘాల వరుసలో అది చివరి సంఘం కూడా. దీని గురించి బైబిల్ పండితులు ఏమి చెబుతారంటే, ఆ ఉత్తరాలు రాసే వాళ్ళే గనక ఈ 7 ఉత్తరాలు తీసుకొని వెళితే, ఎఫెసు, స్ముర్న, పెర్గము ఈ రీతిగా ఉత్తరాలు తీసుకొని వస్తూ ఉంటే, లవొదికయ వచ్చేటప్పటికి కిందకి రావాలి. అది భౌగోళికంగాను కిందగానే ఉన్నది, ఆధ్యాత్మికంగాను కిందగానే ఉన్నది. ఆ కాలంలో బ్రతుకుతున్నాం. విలువలు పడిపోయి, ఆసక్తి తగ్గిపోయి, భక్తి కనుమరుగయ్యి, విశ్వాసం కనుమరుగయ్యి, ప్రేమ చల్లారిపోయే దినాల్లో బ్రతుకుతున్నాం. అందుకనే లవొదికయ సంఘంతో ప్రభువు మాటలాడిన మాటలు ఈ ఉదయకాలం మనం పాఠంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆధ్యాత్మిక ఎదుగుదలను ఆర్థికమైన ఎదుగుదలతో ముడిపెట్టే తరంలో మనం బ్రతుకుతున్నాం. ప్రియులారా, ఆయన సంఘాలతో మాట్లాడేటప్పుడు ప్రతి సంఘం విషయంలో ఒక 5 విషయాలు ఆయన మాట్లాడుతున్నట్లు అర్థమవుతుంది. అది కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఏ సంఘంతో మాట్లాడినా మొదటిగా ఇంట్రడక్షన్ ఉంటుంది, పరిచయం. రెండవదిగా ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే పరీక్ష. మూడవదిగా ఎగ్జార్టేషన్ ఉంటుంది, అంటే గద్దింపు లేక దిద్దుబాటు. తర్వాత 4వదిగా ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ అంటే వాళ్ళు ఏ లోపంతో ఉన్నారు, దానికి నివారణ ఏంటి, వాళ్ళు ఏ రోగంతో ఉన్నారు, దానికి మందేంటి, ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. తర్వాత చివరిగా దానికి లోబడిన వాళ్లకు లోబడటానికి కొరకైన ఒక ఇన్విటేషన్, ఆహ్వానం ఉంటుంది. ఈ సంఘాలన్నిటితో రాసిన విధానం అదే. గుర్తుందా? 5 విషయాలు చెప్పండి. మొదటిదిగా ఇంట్రడక్షన్, అంటే పరిచయం. రెండవదిగా ఎగ్జామినేషన్, అంటే పరీక్ష లేదా పరిశీలన. మూడవదిగా ఎగ్జార్టేషన్, అంటే గద్దించటం లేదా తప్పుదిద్దటం. మూడవదిగా ప్రిస్క్రిప్షన్, అంటే 4వదిగా ప్రిస్క్రిప్షన్ అంటే వైద్యం చేయడం, సరిచేయడం. 5వదిగా ఇన్విటేషన్, ఆహ్వానించటం. ఆయన మాటకు స్పందించే వాళ్లకు, ఆయనకు లోబడే వాళ్ళ కొరకు ఆయన ఇచ్చే ఆహ్వానం. అంటే ఒక మాటలో చెప్పాలంటే చెవి గల వాళ్ళకి ఆయన ఇచ్చే ఆహ్వానం అన్నమాట. ఆ మాటే చెప్పాడు, చెవి గలవాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. కాబట్టి ఈ మాటలు అందరికి కాదు, చెవి గల వాళ్ళకే, ఎవరికైతే చెవులు ఉన్నాయో వాళ్ళకే. ప్రియులారా, మరి ఆ చెవి కలిగిన వాళ్ళుగా మనం ఈ లోకములో ప్రభువు కొరకు జీవిస్తూ ఉంటే ఇవి మన కొరకే. అయితే ఈ సంఘాన్ని గురించి మనం తెలుసుకోవడానికి నేను కొన్ని మాటలుగా దీన్ని విభజించి చెప్తాను. ఈ మాటల్లో మొట్టమొదటి మాట ఆ సంఘము యొక్క చరిత్ర, లేక ఆ పట్టణం యొక్క చరిత్ర గురించి చెప్తాను. రెండవదిగా ఆ సంఘము యొక్క ప్రారంభం గురించి చెబుతాను. మూడవదిగా ఆ సంఘము యొక్క లోపం గురించి చెబుతాను. 4వదిగా మనకు అన్వయం. ఈ 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ పట్టణపు చరిత్రను మనం చూస్తే, ఈ లవొదికయ పట్టణం ఆసియా మైనర్ అనగే టర్కీ అనబడే ప్రాంతంలో ఉన్న ఒక ప్రదేశం, ఒక పట్టణం. ఇది ఒక రాజు చేత తన ప్రియురాలి కోసం కట్టబడిన పట్టణం. అది సరే, ఆ వివరాలు మనకు వద్దులేండి. కట్టబడిన పట్టణం, కానీ ఆ పేరుకు అర్థం నీతి కలిగిన ప్రజలు అని అర్థం. నీతి కలిగిన ప్రజలు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ పేరు పెట్టుకున్న ఆవిడ
ఏ పేరు మీద అయితే ఆ పట్టణం వచ్చిందో ఆవిడే నీతి తప్పి బ్రతికింది. పేరైతే మంచి పేరుంది, కానీ నీతి తప్పి బ్రతికింది. కానీ ఈ పట్టణం చిన్న పట్టణమైన స్వయం శక్తి మీద అభివృద్ధి చెందిన పట్టణం, అంతేకాదు స్వయం కృషి మీద ఆధారపడిన పట్టణం, ఆత్మవిశ్వాసం కలిగిన పట్టణం. దాని కొరకే 2 పర్యాయాలు భూకంపం వచ్చినా ఆ భూకంపాన్ని తట్టుకొని నిలబడింది. ఎవరి సహాయం తీసుకోకుండా పూర్తిగా నాశనమైపోయిన ఆ పట్టణాన్ని 6 సంవత్సరాల్లో తిరిగి కట్టారు అని చరిత్ర చెబుతుంది. అటువంటి పట్టణంలో సంఘం ఏర్పడింది. ఇక్కడ సంఘం ఏర్పడడానికి నేరుగా దైవ సేవకులు కారణం కాదు. అపోస్తలుడైన పౌలు ఆయన పరిచర్య చేసేటప్పుడు కొలస్సే పట్టణం నుంచి ఎపఫ్రా అనే ఒక ఆయన వచ్చి దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది రక్షించబడి దేవుని కొరకు పనిచేయాలి అన్న దృఢ సంకల్పంతో కొలస్సే పట్టణానికి వెళ్ళి అక్కడ అతడు పరిచర్య చేస్తూ ఉండగా కొలస్సైలో సంఘం ఏర్పడింది. కొలస్సై పట్టణంలో సంఘం ఏర్పడిన తర్వాత అక్కడ నుండి మరి 2 ప్రాంతాలకు విస్తరించింది. ఈ మాటలు కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో రాయబడతాయి. తర్వాత మీరు చదువుకోండి. అది హియరాపొలి, లవొదికయ అనే పట్టణాల్లో. కాబట్టి ఈ పట్టణం కొలస్సై సంఘానికి ఎక్స్టెన్షన్ అన్నమాట. కానీ కొలస్సే పట్టణం నుంచి వెళ్ళి వాక్యం విని రక్షించబడి సేవలో పాలు పొందింది ఎపఫ్రా. అంటే ఒక ఆసక్తి కలిగిన, విధేయుడైన, నమ్మకమైన, భక్తిపరుడైన వ్యక్తి ద్వారా ఇక్కడ సంఘం ఏర్పడింది. మీరు ఆ మాట చదివితే కూడా బాగుంటుంది. కొలస్సే పత్రిక 4వ అధ్యాయం 12 వచనం 13వ వచనం నేను చదువుతున్నాను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో అనుందా? ఏకవచనమా బహువచనమా? అంటే ఎపఫ్రా ఎంత గొప్ప ప్రార్థనాపరుడంటే ఎన్నిసార్లు వ్యక్తిగతంగా చేసిన, కుటుంబములో చేసిన, సంఘములో చేసిన విశ్వాసుల యొక్క అభివృద్ధి కోసం ప్రార్థన చేసేవాడు. తర్వాత అతని ప్రార్థన యొక్క అంశం ఏంటో కూడా రాయబడింది. ఏమని? మీరు సంపూర్ణులు కావాలని. తర్వాత ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చయత కలిగి వారై నిలకడగా ఉండాలని. వీటిల్లో ఏదైనా శరీర సంబంధమైన అవసరం ఉందా అండి ప్రార్థనలో? ఈ కొలస్సేలో వాళ్ళకి ఉద్యోగం రాలేదు ప్రభువా, లేకపోతే పెళ్ళిళ్ళు కాలేదు ప్రభువా, ఇల్లు కట్టుకోలేదు ప్రభువా, లేదా భూకంపం వచ్చి పట్టణం నాశనం అయింది, ఈ లవొదికయ వాళ్ళకి బాగా త్వరగా కట్టుకునేలాగా సహాయం చేయండి ప్రభువా అని ఏమైనా ప్రార్థించాడా? లేదు. అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడు ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి కోసం ఆధ్యాత్మిక కోణములో చేసే ప్రార్థన మనం చూస్తాం. సరే, ఇంకా మనం క్రిందకు వెళ్తే 13వ వచనం. ఇతడు, కలిసి చదువుదామా? ఇతడు మీ కొరకును, లవొదికయ వారి కొరకును, హియరాపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు. కాబట్టి ఈ 2 పట్టణాల కొరకు బహు ప్రయాసపడ్డాడు కొలస్సేలో ఉంటూ. ఆ పట్టణానికి దగ్గరగా ఉండే ప్రాంతం అన్నమాట ఈ లవొదికయ. అది చెప్పడం కొరకే ఈ మాటలు నేను మీ ముందు జ్ఞాపకం చేశాను. అయితే ఈ పరిచయంలో ప్రభువారు ఏం చేసుకున్నాడు అని అంటే చదువుదాం రండి. ఈ అధ్యాయానికి లేదా ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 22 వచనాల వరకు ఉన్న భాగాన్ని 5 భాగాలుగా విభజించవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను. మొట్టమొదటి భాగం ఏం చెప్పాను నేను?
ఇంట్రడక్షన్ అన్నాగా ఆ ఇంట్రడక్షను 14వ వచనంలో ఉంటుంది. రెండవ మాట ఏమన్నాను? ఏమండి? ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషను 15వ వచనంలో ఉంటుంది. తర్వాత మూడవ మాట ఏం చెప్పాను? ఎగ్జార్టేషన్. ఈ మాట, ఈ భాగాన్ని గురించిన సంగతి 16, 17 వచనాల్లో ఉంటాయి. ఆ తర్వాత వారి రోగానికి, వారి లోపానికి వైద్యం చేయడం, ఆ వైద్యం ఏది అయితే వారికి సరిపోతుందో, ఏం చేయాలో దాని గురించిన ప్రిస్క్రిప్షన్ 18వ వచనంలో ఉంటుంది. తర్వాత చివరిగా ఆహ్వానం ఎక్కడుంది? 19 నుండి 22 వచనాల వరకు ఉంది. ఇదన్నమాట. ఈ 5 మాటల్లో మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అయితే వారి కొరకు ఆయన ప్రభువు వారు ఏ రీతిగా పరిచయం చేసుకున్నాడు అంటే 3 మాటలు అక్కడ రాయబడ్డాయి. పరిచయంలో ఏమన్నాడు రండి? 14 ఆమెన్ అనువాడును, రెండవది నమ్మకమైన సత్య సాక్షియు, మూడవది దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా. వివరాల్లోనికి వెళ్తే మనకి చాలా సమయం పడుతుంది, కానీ ఈ మూడిటికి చిన్న తలంపు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రతి దాంట్లో ఆయన పరిచయం చేసుకోవటంలో ఒక అర్థం ఉంది. ఆమెన్ అనువాడు అంటే, ప్రియులారా, సహజంగా మన ప్రార్థనలో చివరిగా ఏమంటాం? ఆమెన్ అంటాం. యేసు ప్రభు పేరుల్లో ఒక పేరు ఏంటో తెలుసా? ఆమెన్ అనువాడు. ఆమెన్ అంటే ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, ఏదైనా ఆయన ద్వారానే జరగాలి. ఆమెన్ అనువాడు. మరొక అర్థం, ఆమెన్ అనేది మనం ఎప్పుడు చెప్తాం? ప్రార్థన చివరిలో చెప్తాం. అలాగే ఈ కాలపు చివరి భాగంలో ఆయన ఆమెన్ అనే కాలం రాబోతుంది. కాలానికి ఆమెన్ అని ఆయన అనబోతున్నాడు. అదొకటి. తర్వాత మాట చూడండి, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు. అబద్ధాలాడే సాక్షి కాదు, నమ్మకమైన సత్య సాక్షియు. ఈ మాట ఎందుకు పరిచయం చేసుకున్నాడు అంటే, ఈ పత్రిక రాసేటప్పుడు, ఈ ఉత్తరం రాసే కాలంలో డొమిషియన్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు రోమా సామ్రాజ్యాన్ని. క్రైస్తవులను బహు కిరాతకంగా చంపుతూ, హింసిస్తూ, సంఘాలను ఇబ్బంది పెడుతూ ఉంటే, కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, ఆయనను ఎరిగామని చెప్పిన వాళ్ళే ఎరగము అని అబద్ధ సాక్ష్యాలు ఇచ్చి గర్వాపసి అయిపోయే స్థితిలో బ్రతుకుతున్నారు వాళ్ళు. అందుకు యేసు ప్రభు గురించి ఆయన చేసే పరిచయం ఏంటో తెలుసా? ఆయన ఏ సాక్షి? సత్య సాక్షి. అంతేకాదు, నమ్మకమైన సత్య సాక్షి అని చెప్తున్నాడు. అంటే ఏ పరిస్థితుల్లో అయినా ఆయన సాక్ష్యం మారదు. అసలు సాక్షి అన్న పదానికి మ్యాటర్ అన్న పదం వాడబడింది. దానికి మూలమైన అర్థం హతసాక్షి అని అర్థం. అంటే చచ్చిపోయినా కూడా మాట మార్చనివాడు, చచ్చిపోయే పరిస్థితి వచ్చినా తాను నమ్మిన దాన్ని వదలనివాడు, వాళ్ళనే సాక్షి అన్నారు. కానీ చాక్లెట్లకి, బిస్కెట్లకి, డబ్బులకి, ఆస్తికి, భయానికి మాట మార్చే వాళ్ళను సత్యసాక్షులు అనరు. అందుకే సంఘము ఆ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన పరిచయం చేసుకున్నాడు. పరిచయములో అంత అర్థం ఉంది. తర్వాత ఏమన్నాడు? దేవుని సృష్టికి ఆది అయిన వాడు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఆ రోజుల్లో యేసు ప్రభు జన్మించాడు, లేకపోతే ఆయన దేవుడైతే అయ్యాడు, కానీ ఆయన కూడా సృష్టే అనేది ఒక ఆలోచన, ఒక బోధ పుట్టింది. కాబట్టి ఆయన అది కాదు,
ఆది సంభూతుడు ఆయన, సృష్టికి మూలం ఆయనే అని తెలియచేయడానికి ఆయన పరిచయం చేసుకున్నాడు. సరే, ఈ మాటలు అలా ఉంచండి ప్రియులారా. ఇప్పుడు మనం ఆయన వారిలో గమనించిన సంగతి ఏంటో, ఆయన చేసిన ఎగ్జామినేషన్ ఏంటో చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రియులారా, ఒకసారి నా వైపు చూడండి అందరూ. యేసు ప్రభు ఎవరినైనా చూస్తే ఆయన పరిశీలించే విధానం ఎక్స్రే లాగుంటుంది కానీ ఫోటో లాగుండదు. ఎలాగుంటుంది? ఎక్స్రేకి ఫోటోకి తేడా ఏంటి? ఫోటో పైకి మనం ఎలా ఉన్నామో చూపిస్తుంది. ఎక్స్రే ఈ మాటకి బైబిల్లో కూడా ఒక మాట ఉంది, జోడించి చెప్పమంటారా? నరులు పైరూపాన్ని చూస్తారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టిన. ఈ పదానికి జోడించి చెబితే, నరులు ఫోటో చూస్తారు కానీ నేను ఫోటో చూడను. ఏం చూస్తాను? ఎక్స్రే చూస్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు వారం రోజుల నుంచి అస్సలు బాగట్లేదండి, ఇదిగోండి నా పెళ్లి ఫోటో అని ఇస్తే ఏమంటాడు? నీకేమైనా మెంట్ల పిచ్చా? నీ ఫోటో ఎవరికి కావాలయా? స్కానింగ్ సెంటర్కి వెళ్ళి ఎక్స్రే తీసుకొని రా, లేకపోతే రిపోర్ట్ తీసుకొని రా అని అంటాడు. దేవుని కళ్ళు మన మీద పడడం ఎక్కడ పడతాయి? లోపట, హృదయం మీద. హృదయ పరిశీలకుడు యెహోవాయే. ఈ ఉదయం ఒక మాట అడగనా? పైకి మనం అందరు బెలుకున్నారా? పైకి మనం చాలా బాగున్నాం. ఇక్కడ నిండు చూస్తుంటే అందరూ తిరుగు లేకుండా పరలోకానికి వెళ్ళే వాళ్ళలాగే కనపడుతున్నారు ఇప్పుడు. కానీ లోపల కూడా అలాగున్నారా? అది ఎక్స్రే. సంఘం చాలా అభివృద్ధి అయింది, చాలా బాగుంది, పైకి చాలా బాగుంది, ఆస్తిలో వీటిల్లో అభివృద్ధి అవుతున్నారు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. తర్వాత, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలు. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అని అంటే, ప్రియులారా, ఈ పట్టణం లవొదికయ పట్టణం అటు కొలస్సీకి ఇటు హియరాపోలికి మధ్యలో ఉంటుంది. కొలస్సే అంటే కొంచెం పైన ఎగువ భాగంలో ఉంటుంది, హియరాపోలి అంటే కొంచెం దిగువ భాగంలో ఉంటుంది. ఈ హియరాపోలిలో కింద అగ్ని లావా ఉంటుంది అన్నమాట. ఆ లావా ఆధారంగా నీళ్లు వేడిగా ఉంటాయి, ఉబుకుతూ ఉంటాయి, అందులో నుంచి వేడి నీళ్లు వస్తుంటాయి. కొలస్సీ పట్టణంలో కొండ మీద నుండేమో చల్ల నీళ్లు పారుతూ ఉంటాయి. ఈ లవొదికయ పట్టణానికి నీటి సరఫరా లేదు. అయితే ఈ కిందనున్న హియరాపోలి నుంచి వచ్చే వేడి నీళ్ళైనా వాడుకోవాలి, లేదా కొలసే కొండ మీద నుంచి వచ్చే చల్ల నీళ్ళైనా వాడుకోవాలి. కానీ వీరు ఆ రెండిటిని వాడుకోవడం మొదలుపెట్టారు. ఈ రెండు కలిపి కొంచెం మట్టి నీళ్లుగా, నులివెచ్చని నీళ్లుగా మారిపోయి ఎవరైనా తాగగానే వాళ్ళు ఉమ్మి వేసి వాంతి చేసుకునే స్థితిలోనికి వచ్చేదన్నమాట. అది నేపథ్యం. నువ్వు భౌగోళికంగా రెండిటికి మధ్యలో ఉన్నావు, కొలస్సేకి హియరాపోలికి. అలాగే ఆత్మీయంగా కూడా రెండిటికి మధ్యలో ఉన్నావు. చల్లదనానికి వెచ్చదనానికి మధ్యలో ఉన్నావు, నులివెచ్చగా ఉన్నావు. నేటి క్రైస్తవ సంఘం అలాగే లేదు. పూర్తిగా లోకంలో కలిసి లేరు, అలాగని పరలోకానికి దగ్గరగాను లేరు.
దీన్నే నులివెచ్చని జీవితం అని అంటారు. అటు పరలోకాన్ని ఇటు భూలోకాన్ని రెండిటిని మిక్స్ చేసి బ్రతుకుతున్నారు. భక్తిని యుక్తిని రెండిటిని కలిపి బ్రతుకుతున్నారు. దీనిని, ఈ లోపాన్ని దేంతో పోల్చుకుంటున్నారు, దేంతో కప్పి పెట్టుకుంటున్నారు అంటే క్రింద భాగానికి రండి. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడువు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ధనవంతుడను అంటే నాకు బాగా డబ్బులున్నాయి, డబ్బులు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేం కొదవలేదు అని నువ్వు చెప్పుకుంటున్నావు. అంటే సంఘము ఒక ప్రమాదంలో పడిపోయింది. ఏంటా ప్రమాదం అంటే, ఆర్థికంగా నేను బాగా స్టాండ్ అయ్యాను. ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అన్న చెబుతూ ఉన్నారు, సుధాకర్ గారు, ఆర్థికపరమైన విషయాలలో ఎవరైనా అభివృద్ధి అయితే వాళ్ళలో ఆత్మీయత తగ్గిపోతుంది. ఖచ్చితంగా దానికి తిరుగులేని ఉదాహరణ లవొదికయ సంఘం. ఆర్థికంగా పరిపుష్టి అయిపోయింది. నిజంగా ఈ ఉదయకాలం ఈ ప్రశ్న సంధించిన మీరు కడుపు కాలేటప్పుడు ఎక్కువ ప్రార్థించారా, కడుపు నిండినప్పుడు ఎక్కువ ప్రార్థిస్తున్నారా? నిజం చెప్పండి. ప్రారంభంలో మీ భక్తి జీవితం బాగుందా, ఇప్పుడు బాగుందా? కానీ ఎవరినన్నా కలవగానే వందనాలండి, ప్రైజ్ ది లార్డ్ అండి అంటారు. నెక్స్ట్ ప్రశ్న ఏంటండి, ఎలా ఉన్నారండి అంటే ఆ సాధారణమైన ప్రశ్నకు వచ్చే జవాబేంటి? బాగున్నామండి అంటారు. అంతటితో ఆగిపోతాం మనం. మామూలుగా అయితే సంభాషణ ఎక్కడికి వెళ్ళాలి, ఏ రకంగా బాగున్నారండి అని అడగాలి. ఏ రకంగా బాగున్నట్టు మరి లెక్క? ఒక గంట సేపు కూర్చొని మాట్లాడితే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిపోయినట్టు బోల్డ్ బాధలు చెప్తారు. కానీ మొదట ఏమన్నారు? బాగున్నామండి అన్నారు. ఇలా కవర్ చేసేసుకొని బ్రతికేస్తున్నారు. వ్యక్తిగత ప్రార్థనా సమయం తగ్గిపోయింది, వాక్య ధ్యానం తగ్గిపోయింది, సహవాసం పట్ల ఆసక్తి తగ్గిపోయింది. అక్కడ దాకా ఎందుకు, వాక్యం వినే వాళ్ళల్లో కూడా 2 రకాలు ఉంటారు. క్లాస్మేట్లు ఎక్కువ ఉన్నారా, ట్యూబ్ మేట్లు ఎక్కువ ఉన్నారా? మీరు చెప్పండి. ట్యూబ్ మేట్ అంటే తెలుసా? యూట్యూబ్ మేట్స్ అండి. క్లాసులో వినేవాళ్ళు ఎక్కువ, ట్యూబ్లో వినేవాళ్ళు ఎక్కువ, మందిరంలో వినేవాళ్ళు ఎక్కువ, గొట్టంలో వినేవాళ్ళు ఎక్కువ. ట్యూబ్ అంటే అర్థం, యూట్యూబ్ అంటే నువ్వు గొట్టం అని. నేరుగా దైవ సన్నిధిలో ఉండి దైవ సేవకుని చూసి వాక్యం వినే వాళ్ళలోనే మార్పు కలగకపోతే, ఎక్కడో కూర్చొని యూట్యూబ్లో కూర్చొని వాక్యం వింటూ మేము చాలా నేర్చేసుకున్నాం అని ఎదగటం, అదే లవొదికయ సంఘానికి పట్టిన దౌర్భాగ్యం. అడగండి, మేము బాగున్నామండి, చర్చికి రాలేదు కానీ యూట్యూబ్లో విన్నామండి అంటారు. ఒకవేళ దేవుని చిత్తమే యూట్యూబ్లో వాక్యం చెప్పే పద్ధతి అయితే యేసు ప్రభు భూలోకానికి రావటం ఎందుకు? జూమ్లో చచ్చిపోవచ్చుగా, అక్కడ భూమి మీదకి రావడం ఎందుకు? జూమ్లో శిలువ మరణం పొంది భూలోకానికి టెలికాస్ట్ చేయొచ్చు కదా. ఆయన తెలివి తక్కువ వాడయి భూలోకానికి వచ్చాడు, చేతగాని వాడై భూలోకానికి వచ్చాడు. అంతేనంటారా? నేను చెప్పదలిచిన మాట ఒకటే, యూట్యూబ్లో భక్తి భక్తి కాదు, భ్రమపడకండి.
ఏదో మిస్ అయిపోయిన వాక్యం వినడానికి వాడుకోండి, కానీ దాంతో తృప్తి పడకండి. అది నేను చెప్పదలిచిన మాట. దేర్ ఈస్ నో కాంపెన్సేషన్ ఫర్ ద చర్చ్ ఫెలోషిప్. సంఘ సహవాసానికి ఏది ప్రత్యామ్నాయం కాదు. ఒకవేళ అదే ప్రత్యామ్నాయం అయితే పెళ్ళిళ్ళు కూడా జూమ్లోనే చేయండి, సంసారం కూడా జూమ్లోనే చేపించండి, రూములో చేపించకండి. అవుతుందా? లవొదికయ సంఘ కాలంలో మనం బ్రతుకుతున్నాం, కానీ బాగానే ఉన్నాం, నేను అభివృద్ధి అవుతున్నాను అని అనుకుంటున్నాం. ప్రియులారా, ఈ తరములో మనం జీవిస్తుండగా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడో తెలుసా? చదువుదాం రండి, కింద భాగంలోనికి వద్దాం. 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పొటమి వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు. వృద్ధైపోయాం అన్న వాళ్ళకి బుద్ధి చెబుతున్నాడు ఆయన. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము చాలా అభివృద్ధి అయ్యాం అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను నీకు బుద్ధి చెబుతున్నాను, నేను నీకు బుద్ధి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? నీకు 3 కొరతగా ఉన్నాయి. 1 బంగారం, 2 వస్త్రం, 3 కాటుక. ఈ 3 వారి భౌగోళిక నేపథ్యంలో నుంచే మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ ప్రాంతం బంగారానికి ప్రసిద్ధి, అంటే తయారీ కాదు, వేరే ప్రాంతాల నుండి వచ్చే బంగారాన్ని ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ దొరికేది నికార్సైన బంగారం అని ఆ రోజుల్లో నానుడి. 2వది, ఆ ప్రాంతంలో గొర్రెల ద్వారా వచ్చే ఊలు ప్రత్యేకమైన వస్త్రాలుగా ఉండేవి. వస్త్ర పరిశ్రమకు కూడా పేరు పొందిన ప్రాంతం. 3వది, ఈ ప్రాంతంలో తయారయ్యే కాటుక చాలా రకాలైన కళ్ళ జబ్బులకు నివారణ. ఈ 3 దొరికేవి. అందుకు మాట్లాడుతున్నాడు. అంటే వారిలో ఆయన కనుక్కున్న లోపాలు 3. 1, నువ్వు విలువలు లేకుండా బ్రతుకుతున్నావు. 2, నువ్వు సిగ్గు లేకుండా బ్రతుకుతున్నావు. 3, నువ్వు దృష్టి లేకుండా బ్రతుకుతున్నావు. ఏంటి చెప్పండి? 3, విలువలు లేకుండా బ్రతుకుతున్నావు. భౌతికంగా బంగారం సంపాదించుకున్నావు, కానీ అది నాకు పనికిరాదు, నేనిచ్చే బంగారం అన్నాడు. ఆ మాట చూడండి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పొటమి వేయబడిన బంగారమును అని నా యొద్ద కొను. నా యొద్ద కొను అంటే నీ బంగారం చాలదు, నా బంగారం కొను, నా దగ్గర బంగారం కొను. బైబిల్లో బంగారము దైవత్వానికి సూచన. ఎన్నో సూచనలు ఉన్నాయి. దైవత్వానికి సూచన, దైవ భక్తికి సూచన, దైవత్వం, డివోటెడ్ లైఫ్, గాడ్లీ లైఫ్. బంగారం, బంగారం. ప్రభు బంగారాన్ని, నీ బంగారం సరిపోదు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా మనం అలాగే జీవిస్తున్నాం. విలువలు కోల్పోయిన సమాజంలో బ్రతుకుతున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ వాల్యూలెస్ సొసైటీ. ఈ సందర్భంగా ఒక రైటర్ రాసిన మాటలు చదువుతున్నాను, వినండి. చాలా ఆసక్తిగా ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, ఆలోచన చేయండి. ఈ వాల్యూలెస్ సొసైటీలో మనుషులు ఎలాగైపోయారంటే, పరిస్థితులు, వస్తువులు ఎలాగైపోయాయంటే, ఫోన్స్ ఆర్ వైర్లెస్, కార్స్ ఆర్ గేర్లెస్,
Cooking is fireless. Foods are fatless. Dresses are sleeveless. Youths are jobless. Jobs are timeless. Tires are tubeless. Leaders are shameless. Husbands are mindless. Wives are fearless. Children are mannerless. Babies are fatherless. Relationships are meaningless. Feelings are heartless. Attitude is careless. ఇది ప్రస్తుత తరం విలువలు. Everything is becoming less and less. Yet desires are endless. కోరికలేమో ఎండ్లెస్, వాటికి హద్దులు లేవు. ఇన్ఫ్యాక్ట్ ఆ రాసిన ఆయన చెప్తున్నాడు, ఇన్ఫ్యాక్ట్ బీయింగ్ ఏ రైటర్ ఐ ఆమ్ స్పీచ్లెస్. ఇఫ్ యూ డోంట్ థింక్ దిస్ మెసేజ్ ఇట్ ఈస్ వర్త్లెస్. ఈ తరంలో బ్రతుకుతున్నాం మనం. విలువలు పోయిన తరం, విలువలు మరిచిపోయిన తరం. అని ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోయాం, జారిపోయాం. భక్తి తగ్గిపోయింది, దైవత్వం తగ్గిపోయింది, దైవ భయం తగ్గిపోయింది, విశ్వాసం తగ్గిపోయింది. యేసు ప్రభు అన్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అందరూ నా వైపు చూడండి ఒకసారి. రక్షించబడినప్పుడు మీకు దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉందా, ఇప్పుడు ఎక్కువ ప్రేమ ఉందా? నిజం చెప్పండి. మందిరంలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. తొలినాళ్లలో నీ ప్రార్థనా జీవితం బాగుందా, ఇప్పుడు బాగుందా? తొలినాళ్లలో నీ ఆసక్తి బాగుందా, ఇప్పుడు బాగుందా? కానీ అడిగిన వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం? ఐఎమ్ ఫైన్, బాగానే ఉన్నాను, ఆత్మీయంగా బాగున్నాను. ఎందుకంటే ఫోటోలు చూపించుకొని బతికేస్తున్నాం మనం. దేవుడేమో ఎక్స్రేలు చూస్తున్నాడు. అంతరింద్రియములను హృదయములను పరిశోధించువాడు ఆయన. ప్రియులారా, విలువలు లేని జీవితానికి అలవాటు పడిపోయామా? ప్రమాదంలో ఉన్నాం. రెండవది, ఆ సంఘం దగ్గర లేనిది ఏమని చెప్పాను? ఒకటి, విలువలు లేవు. రెండు, సిగ్గు లేదు. దిశమొలను తీసివేయడం, దిశమొల కనపడేలాగా ఉండడం. నీ దిశమొల సిగ్గు కనపడకుండునట్లు. వాళ్ళేమో పైకి చాలా స్టైల్గా బట్టలు వేసుకొని ఉన్నారు ఫోటోలో, కానీ యేసు ప్రభుకి ఎలా కనపడుతున్నారు? దే వర్ సీయింగ్ నేకెడ్. బట్టలు లేవు. మనిషి దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. గాడ్స్ పర్స్పెక్టివ్ అండ్ మ్యాన్స్ పర్స్పెక్టివ్ ఎంటైర్లీ డిఫరెంట్. దేవుడు చూసే దృష్టి వేరు, మనిషి చూసే దృష్టి వేరు. వీళ్ళేమో మేము మంచి బట్టలు వేసుకున్నాం అనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, నీ దిశమొల, నీ సిగ్గు నాకు కనబడుతుంది అని అంటున్నాడు. సిగ్గు లేకపోవడం అనేది బైబిల్లో దేనికి సూచనగా ఉందో ఒక 3 సంగతులు చూపిస్తాను రండి. మొదటి మాట, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం సిగ్గులేని తనానికి సూచనగా ఉన్నది. సామెతలు 7:13 దొరికిందా?
Proverbs 7:13. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని, ఎవరి గురించి రాయబడింది ఇది? వేశ్యా వేషము వేసుకొనన కపటము కలిగిన స్త్రీ. అంటే వ్యభిచార సంబంధమైన క్రియలకు అలవాటైపోయిన వాళ్ళు. విశ్వాసుల్లో కూడా ఉన్నారండి ఇట్లా. పైకి చాలా బాగున్నారు, విశ్వాసుల్లో కూడా ఈ వేశ్య లక్షణాలు, అక్రమ సంబంధాల, అనైతికత లక్షణాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సోదరులారా, ఒకవేళ ఇక్కడ కూడా ఉన్నారేమో నాకు తెలియదు. పైకి నువ్వు బాగున్నావు, మంచి డ్రెస్ వేసుకున్నావు, దేవుని సేవకుని ముందు, సంఘస్థుల ముందు చాలా బాగా నటిస్తున్నావు, వందనాలు చెబుతున్నావు. కానీ లోపట హృదయములో వేశ్య వేషం, అది ప్రభువుకే కనపడుతుంది. సిగ్గులేనితనం అనేది మొదట వ్యభిచార సంబంధమైన క్రియలకు గుర్తు. ఎవరైతే ఇటువంటి అనైతిక పాపాలలో, అది జారత్వం కానీ వ్యభిచారం కానీ, జారత్వం అంటే బిఫోర్ మ్యారేజ్, వ్యభిచారం అంటే ఆఫ్టర్ మ్యారేజ్, హ్యావింగ్ అన్ ఇల్లీగల్ అఫైర్, అక్రమ సంబంధాలు కలిగి ఉండడం, అది సమాజం దృష్టిలో గొప్పతనం కావచ్చేమో కానీ దేవుని దృష్టిలో అది సిగ్గుమాలిన బతుకు. యు ఆర్ షేమ్లెస్ అంటున్నాడు ప్రభు. సిగ్గు లేదు నీకు. రెండవ మాట చెప్తాను. హెచ్కేలు గ్రంథానికి రండి, 2వ అధ్యాయం 4వ వచనం. హెచ్కేలు 2:4. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై. ఇక్కడ ఎవరినన్నారు? సిగ్గుమాలిన వారిని కఠిన హృదయాలు అంటే హార్డ్ హార్టెడ్. ఎన్ని మాటలన్నా చెప్పు, ఎన్ని ప్రసంగాలన్నా చెప్పు, వాళ్ళు మానరు, వాళ్ళు మారరు. ఇలాంటి వాళ్ళని ఏమన్నారు? సిగ్గుమాలిన వారు. ఒకవేళ ఈ సదస్సులో కూడా ఉన్నారేమో. ప్రసంగాలు వినడం అలవాటైపోయి ఏ చలనం లేకుండా ఉండడం, సిగ్గుమాలినతనం. ఇది రెండవది. మొదటిది ఏం చెప్పాను? అనైతికమైన పనులు, ఇల్లిసిట్ అఫైర్స్. ఇక్కడున్న సోదరీలందరినీ, యవనస్తులు చాలామంది కనపడుతున్నారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా? మీ గూగుల్ అకౌంట్, మీ ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్ ధైర్యంగా మీ సంఘ కాపరికి, మీ ఆధ్యాత్మిక నాయకురాలికి చూపించగలరా? ఏమి సెర్చ్ చేస్తున్నారో, ఏమి చూస్తున్నారో? ఇదే సిగ్గుమాలిన బ్రతుకు. ప్రసంగాలు విని కూడా మార్పు చెందిన సందర్భాలు ఏమైనా చెప్పగలరా? ఊరికే రావడం, కూర్చోవడం, వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభు అంటాం, లేచిపోవడమే కానీ ఈ ప్రసంగం ద్వారా ఈ మార్పు నాలో కలిగింది అని చెప్పలేకపోతే నీ హృదయం కఠినమైపోయినట్టు లెక్క. దేవుని దృష్టిలో దట్ ఈస్ షేమ్లెస్ కండిషన్. అది సిగ్గులేని తత్వం. అది. మూడవది చెబుతాను. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. జెఫన్యా 2:1. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. అంటే సిగ్గుమాలిన వాళ్ళని ప్రభు ఎవరినన్నాడు?
సమయం విలువ తెలియని వాళ్ళని. హూ ఆర్ షేమ్లెస్ ఫెలోస్ అకార్డింగ్ టు బైబిల్. వాక్య ప్రకారం సిగ్గులేని జనం ఎవరు? 1, అనైతిక కార్యాల్లో, కార్యక్రమాల్లో, ఆలోచనల్లో మునిగేవారు. 2, హృదయాన్ని కఠినపరుచుకునేవారు. 3, సమయము విలువ ఎరగనివారు. సమయం విలువ తెలుస్తుందా? ఆ విలువ తెలిసిన ఆయనే ఇలా ప్రార్థన చేశాడు కీర్తనలు 90లో. లార్డ్ హెల్ప్ మీ టు నంబర్ మై డేస్, అవర్ డేస్. ప్రభువా, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. ఈ పాట కరోనా కాలంలో, ఆపద కాలంలో పాడడం కాదు, రోజు పాడుకోవాలి. ప్రభువా, నా దినములు లెక్కించుట నాకు నేర్పు. లార్డ్ టీచ్ us టు నంబర్ అవర్ డేస్. మా సంవత్సరాలు లెక్కించడం కాదు, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. సమయం విలువ తెలుస్తుందా? చాలామంది క్రైస్తవులకు టైం విలువ తెలియదు. అందుకే చెబుతారు, ఇంగ్లీష్ పీపుల్ ఆర్ బిఫోర్ టైం, అమెరికన్స్ ఆర్ ఆన్ టైం, ఇండియన్స్ ఆర్ బియాండ్ టైం, ఇండియన్ క్రిస్టియన్స్ ఆర్ ఫార్ బియాండ్ టైం. ఇంగ్లీష్ వాళ్ళు 10 అంటే 9:30 ఉంటారట. అమెరికా వాళ్ళు 10 అంటే 9 గంటల 59 నిమిషాల 30 సెకండ్ల వరకు ఎక్కడుంటారో తెలియదట. ఆ ఆఖరి 30 సెకండ్లలో కిటికీల్లో నుంచే దూరొస్తారా, తలుపుల్లో నుంచే తోసుకొని వస్తారా, కప్పు నుంచే ఊడిపడతారా, నేలలో నుంచే ఈంతారా తెలియదు. అకస్మాత్తుగా 10 అయ్యేటప్పటికి ఉంటారు. భారతీయులు 10 అంటే 10:30. భారత క్రైస్తవులు ఇంక చెప్పలేం. సమయం విలువ తెలియదు. అందుకే ఒక పాట ఉండేది, కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యెదవు. కాల విలువ నీకు తెలియకపోతే కష్టాల పాలవుతావు. ఇదే మాటను మరొక భాషలో చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఇదే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మనకు తెలుసు, చూడకుండా చెప్పగలం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఏ వినియోగం? సద్వినియోగం. సద్వినియోగం అంటే గుడ్ యూజ్, బెటర్ యూజ్, బెస్ట్ యూజ్. చెప్పగలవా? నిన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను, ఒక సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకున్నాను అని చెప్పగలవా? కొంతమంది చూడు, ఎప్పుడు చూడు వాట్సాప్లోనే ఉంటారు, ఎప్పుడు చూడు ఆన్లైన్లోనే ఉంటారు. అసలు ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత హ్యాండ్స్ అప్ తగ్గిపోయింది. ఎప్పుడు చూడు ఆన్లైన్ 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 ఆన్లైన్. ఉద్యోగాన్ని బట్టి నేను మాట్లాడట్లేదు. నీ ఫ్రీ టైంలో సమయాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నావు? పాత నిబంధనలో జఫన్యా భాషలో మోటుగా చెప్పారు, సిగ్గుమాలినోళ్ళలారా అని. కొత్త నిబంధనలో పౌలు కొద్దిగా పాలిష్గా చెప్పారు. పాలిష్ లాంగ్వేజ్, పౌలిష్ లాంగ్వేజ్. ఏంటది? అజ్ఞానుల వలె కాక అని. సమయాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు అజ్ఞానులు. ఇది సిగ్గుమాలిన తనం. ఇంకా ఎవరైనా ఉన్నారా? దీన్ని ఎలా కవర్ చేసుకుంటున్నారు? మంచి డ్రెస్తో చక్కగా ఉంటారు, కానీ లోపల మనసు అంత బాగుందా? అది ప్రశ్న. తర్వాత మాట ఏమన్నారు? 18వ వచనం, కాటుకను నా యొద్ద కొనుమని. అంటే నీకు దృష్టి లేదు, యు ఆర్ బ్లైండెడ్, నీ దృష్టి పాడైపోయింది.
దృష్టి పాడైపోయిన దానికి మళ్ళొక 3 మాటలు చూపిస్తాను రండి. పేతురు 2వ పత్రిక ఆధ్యాత్మిక గుడ్డితనానికి 3 మాటలు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనానికి రండి. ఇవి ఎవనికి లేకపోవును. ఇవి ఎవనికి లేకపోవును. ఇవి అంటే అవి ఏవి? దానికి ముందున్నాయి. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును. ఏంటంటే గుడ్డివాడు. గుడ్డితనం ఏంటో తెలుసా? ఈ లక్షణాలు లేకుండా బతకటం. ఎన్నున్నాయి అక్కడ? 8. విజయనగరం సామ్రాజ్యంలో అష్టదిగ్గజాలని ఉండేవాళ్ళు. ఇక్కడ పేతురు పత్రికలో అష్టదిగ్గజాలు కనపడుతున్నాయి. 8. చాలా మందికి అష్టాచమ్మ ఆడటం తెలుసు. అష్టాచమ్మ తీసేయండి. ఇక్కడున్న ఈ అష్టపది, ఈ అష్టలక్షణాలు, ఈ అష్టైశ్వర్యాలు స్వతంత్రించుకుందాం. ఇవి లేకుండా బతకటం ఏంటి? బ్లైండ్నెస్, గుడ్డితనం. ప్రభు అదే చెప్తున్నాడు, నీ దృష్టి బాగయ్యేటట్లు ఇవి సంపాదించుకో. రైట్. 2వది చెబుతాను. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను 1వ పత్రిక 2:11. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి నడుచుకొనుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసి. ఇది 2వది, ద్వేషించే స్వభావం. సహోదరులను ద్వేషించే స్వభావం. ఎవరైతే సహోదరులను ద్వేషిస్తూ ఉంటారో దే ఆర్ బ్లైండెడ్. ప్రియులారా, మాట్లాడుకోని వాళ్ళు, కలుసుకోని వాళ్ళు, ముఖముఖాలు చూసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరు చెప్పండి? గుడ్డివాళ్ళు. కొంతమంది ఈ మందిరాల్లో ఉండే ఈ సౌండ్ బాక్సుల్లాగా ఉంటారు. ఇక్కడ ఒక బాక్స్, సెట్ బాక్సులు పెట్టారు, ఇక్కడ సెట్ బాక్సులు పెట్టారు. ఈ బాక్సులు ఎప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి? అటువైపు చూస్తేనే పనిచేస్తాయి. ఈ 2 ఒకదాని వైపు ఒకటి తిరిగినాయి అనుకోండి, ఏమంటే కయ్యమంటాయి. అలాగే కొంతమంది విశ్వాసులు అలాగుంటారు. ఇటున్నప్పుడు బాగుంటారు, ఒకళ్ళకి ఎదురుగా ఒకళ్ళు తిరిగారా చాప్టర్ క్లోజ్, కయ్యమంటారు. గుడ్డివాళ్ళు, ప్రేమించని వాళ్ళు, సహోదరులను ప్రేమించని తనం గుడ్డితనం, బ్లైండెడ్. ఇది 2వది. 3వది చెబుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. సువార్త ప్రకాశము ఇంకా నీకు కనబడకపోతే యు ఆర్ బ్లైండ్. దేవుని సువార్త వెలుగు నీ కళ్ళకు తాకకపోతే యు ఆర్ లివింగ్ ఇన్ బ్లైండ్నెస్, యు ఆర్ లవింగ్ బ్లైండ్నెస్. నేను చెప్పటం లేదా మాట. సో 3 రకాల గుడ్డితనం చెప్పండి ఏంటో? మొదటి గుడ్డితనం, 8 సుగుణాలు లేని వాళ్ళు, సహోదర ప్రేమ లేని వాళ్ళు, తర్వాత సువార్త ప్రకాశం లేని వాళ్ళు. వీళ్ళు గుడ్డివాళ్ళు. మొదటిది పర్సనల్ యాంగిల్, 2వది చర్చ్ యాంగిల్, 3వది గాస్పల్ యాంగిల్. పేతురు పత్రికలో చెప్పింది వ్యక్తిగతమైనది.
యోహాను చెప్పింది సంఘపరమైనది, పౌలు చెప్పింది సువార్తపరమైనది, అది దేవునికి సంబంధించింది. ఇంకా ఈ కూడికలో రక్షణ లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, దేవుని సువార్త కళ్ళల్లోకి దిగనివ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హృదయంలోకి చొరబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యు ఆర్ బ్లైండ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు కళ్ళుండి ఎదురు వచ్చి చూస్తున్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు గుడ్డివాడవే, గుడ్డిదానవే. ఎందుకంటే సాతాను నీ కళ్ళు మూసేశాడు. రాబోతున్న నరకం నీకు కనబట్టల్లా, ప్రభు సిద్ధపరుస్తున్న పరలోకం నీకు అర్థం కావటల్లా, ఈ సువార్త ప్రకాశం నీకు ప్రకాశించటల్లా. యు ఆర్ బ్లైండ్. ఇదే బ్రతుకు. ఈ బ్రతుకు జీవిస్తూ ఉంటే ఈరోజు ప్రభు అలాంటి వాళ్ళకే ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ఇంతగా ఎందుకు తిట్టానో తెలుసా మీకుల్ని అని కింద ఏం చెప్తున్నాడో రండి. 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ పైన చూస్తే ఆయనలో ఒక జడ్జ్ హార్ట్ కనపడుతుంది, తీర్పరిస్ మనస్సు. కానీ 19లో చూస్తే ఫాదర్స్ హార్ట్ కనపడుతుంది, తండ్రి హృదయం. లౌదికే సంఘస్థులారా, నేను ఎందుకు మిమ్మల్ని ఇంత కఠినంగా మాట్లాడానో తెలుసా? మీ మీద పగుండి కాదు, మీ మీద ప్రేమ, మీ మీద కోపముండి కాదు, మీ నాశనాన్ని కోరుకున్న వాడిని కాదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. నా చిన్నతనంలో ఒకరోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చానని మా నాన్న బెల్ట్తో భలే కొట్టాడు నన్ను. అదే గట్టిగా నాన్న కొట్టడం మొదటిసారి, బహుశా అది కూడా చివరిసారి అనుకుంటా. చాలా కోపం వచ్చింది, బాధేసింది. తల్లిదండ్రులు కొట్టేటప్పుడు పిల్లల ముఖాలు ఎట్లుంటాయి? మీరేం ఫోజు పెట్టుంటారో మీకు గుర్తొస్తుందా? కొట్టినప్పుడు చాలా బాధేసింది, కోపం కూడా వచ్చింది, తిరుగుబాటు స్వభావం కూడా వచ్చింది లోపట. కానీ ఒకరోజు మా నాన్న ఫ్రెండ్తో మాట్లాడుతూ ఇలాగంటున్నాడు, నేను అనారోగ్యంతో మంచములో ఉన్నాను, కానీ నా అనారోగ్యం నన్ను ఎక్కువ బాధించటం లేదు, కానీ నా కుమారుడికి నేను ఏమీ చేయలేకపోతున్నానే అన్న బాధ ఎక్కువగా ఉంది అని అంటే, ఆ మాట అంతకు ముందు కొట్టిన దెబ్బలన్నీ ఎగిరిపోయాయి, నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే ఆయన కొట్టింది కూడా ఎందుకు కొట్టాడు నన్ను? మేలు కోసమే. లవొదికయ సంఘంలో వారితో మాట్లాడేటప్పుడు మొదటిగా తీర్పరి వైఖరితో మాట్లాడుతున్నాడు, కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? ఎందుకు నేను మిమ్మల్ని అంత కఠినంగా మాట్లాడానో తెలుసా? ఐ లవ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దట్ ఈజ్ వై ఐ అడ్మానిష్ యూ, అందుకే నేను గద్దిస్తున్నాను. ఈరోజు ఆ దేవుని ప్రేమ నీకు అర్థమైతే ఆయన పాదాల మీద పడిపోవాలి. అందుకే ఈ మాట ఎక్కడో పీక్స్లో మాట్లాడిన ఆయన ఒకేసారి కిందకొచ్చి పాపం అణుచుకొని, మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడండి, ఆయన రిక్షా పుల్లర్. ఆయనకి 8 మంది ఆడపిల్లలు. ఆయన కోపం వస్తే ఏం చేసేవాడో తెలుసా? టవల్ తీసుకొని నోట్లో పెట్టుకొని గట్టిగా దాన్ని కొరుక్కొని గోడ దగ్గరికి వెళ్ళి దబా దబా తలకాయ గోడకేసి కొట్టుకునేవాడు. పిల్లల మీద కోపం వస్తే వాళ్ళని ఏం అనలేక. 8 మంది ఆడపిల్లలు నా తండ్రి ఎట్లుంటుంది అసలు వాళ్ళు కంట్రోల్ చేయడానికి? అలాంటి ఆయన అంత నిబ్బరంగా, సహజంగా రాదు, వస్తే ఆయన చేసే పనేది
తన తలకు చుట్టుకునే టవల్ నోట్లో కుక్కేసుకుంటాడు, గట్టిగా కొరుకుతాడు ఆ కోపం తట్టుకోవడానికి. ఈ 19వ వచనం చదివేటప్పుడు నాకు అలా అనిపించింది, ప్రభు టవల్ గట్టిగా నోట్లో పెట్టుకొని, ఎందుకు నేను నిన్ను అంటున్నానో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ బాగు కోరుకుంటున్నాను, నువ్వు పాడు కాకూడదని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ మాటలు అందరూ వినరని నాకు తెలుసు, అందుకే నేనేం చేస్తున్నాను తెలుసా? ఇదిగో తలుపు దగ్గర నిల్చుండి తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వస్తాను లోపలికి. పద్దెనిమిది 1819 సంవత్సరంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మీద డ్రాయింగ్ వేయమని ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఆర్టిస్టులందరినీ పిలిచారట. వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ఆర్ట్ చాలా బాగా నచ్చింది. అది నచ్చిన తర్వాత 3 జడ్జిలు మార్కులు వేశారు. ఒకరు ఫుల్ మార్క్స్ వేశారు, రెండో వాళ్ళు కూడా ఫుల్ మార్క్స్ వేశారు, మూడవ ఆయన ఫుల్ మార్క్స్లో సగం మార్కులే వేశాడు. అడిగారు, ఎందుకు సార్ మీరు ఫుల్ వేశారు కదా అని అంటే, అది ఆయన్నే అడగండి అని అన్నారు. ఆయన పిలిస్తే ఆయన వచ్చాడు. ఆర్టిస్ట్, నీ ఆర్ట్ చాలా బాగుందయ్యా, నీ యొక్క డ్రాయింగ్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, కానీ ఎందుకు నువ్వు తలుపుకి గడి పెట్టలేదు అని అంటే, సార్ ప్రకటన 3:20లో ఉంది, ఇంటి తలుపు కాదు సార్, అది హృదయం అనే తలుపు. ఇంటి తలుపుకి గడి బయట ఉంటుంది, హృదయం అనే తలుపుకి గడి లోపల ఉంటుంది, అందుకే నేను బయట గడి పెట్టలేదు సార్ అన్నాడు. అందుకే మీరు ఆ పిక్చర్ చూస్తే ఇప్పుడు కూడా ఉంటుంది, కొన్ని గృహాల్లో బయట గడి ఉండదు. ఈయన ప్రేమ కలిగిన వాడు కాబట్టే, మర్యాద కలిగిన దేవుడు కాబట్టే అంటున్నాడు ఏమని, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్నాడా, నెట్టుచున్నాను అన్నాడా? తట్టడానికి నెట్టడానికి తేడా ఏంటండి? ఏంటండి అందరూ అలా చూస్తున్నారు? రెండు ఒకటేనా? తట్టడానికి నెట్టడానికి తేడా ఏంటి? తట్టడం అనేది మర్యాదస్తుడు చేసే పని, నెట్టడం అనేది మర్యాద లేనోడు చేసే పని. బైబిల్లో ఉన్న ఈ దేవుడు మర్యాదస్తుడు. నీకిష్టం ఉంటేనే వస్తాడు, నీకిష్టం ఉంటేనే సహవాసం చేస్తాడు, నీకిష్టమైతేనే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇష్టం లేకపోతే ఏం చేయలేడు. అందుకే దైవజనులు డాక్టర్ ఏబి మాసిలమణి గారు కీర్తనల గ్రంథంలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుమన్న మాట మీద వాక్యం చెబుతూ ఇలాగన్నారు. ఏమన్నారంటే, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు, అంతేగాని ఆశ లేనోడిని ఆయన పట్టించుకోడు. ఆశ నీకుండాలి, అందుకే తడతన్నాడు. డు యు ఓపెన్ యువర్ డోర్? నీ తలుపు తీస్తావా? ఈ కడవరి కాలంలో, ఈ కలవర కాలంలో ఆర్థికపరమైన అభివృద్ధే ఆత్మీయ అభివృద్ధి అని గందరగోళం పడే ఈ కాలంలో, ఫోటోలు చూసుకుంటూ బతికే ఈ కాలంలో ప్రభు ఎక్స్రే తీశాడు. విలువలున్నాయా? సిగ్గున్నదా? దృష్టి ఉన్నదా? ఇది అర్థమైతే, ప్రభువా ఈ 3 నేను కోల్పోయాను, నన్ను బాగు చేయవా అను. ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. ఆహ్వానాన్ని స్వీకరిస్తే జరిగేదేంటో తెలుసా? అద్భుతమైన మాట అండి. 21వ వచనానికి రండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. నాతో కూడా కూర్చొని పెడతాను. ఇది చదివితే ఎట్లుందండి అసలు? తండ్రి ఉంటాడు, యేసుప్రభు ఉంటాడు, ఆ పక్కనే
తలుపు తీసిన వాడిని, జయించిన వాడిని ఈ పక్కన కూర్చోబెడతాననుకుంటున్నాడు. ఫాదర్, సన్, ఒకవేళ పక్కన అబ్రహాం, తర్వాత మనం. వాట్ ఏ సీన్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో ఉంది అది. తలుపు తీస్తావా? ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. విన్న వాక్యంలో నుంచి దేవుడు నీతో ఏమి మాట్లాడాడో ఒక మాట ప్రభుతో చెప్పు, స్పందించు, ఆయన వాక్యమునకు విధేయత చూపు. ప్రభు నీ హృదయములోనికి తొంగి చూస్తున్నాడు. నెట్టగలిగిన దేవుడు తట్టడానికి కారణం ఏంటంటే నీ ఇష్టం లేకుండా ఆయన ఏమీ చేయలేడు, చెయ్యడు. ఆయన మర్యాదస్తుడు కాబట్టి ఈ సమయంలో నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తావా? మౌనంగా ఉండొద్దు. ఎవరి హృదయంలో వారు చిన్న ప్రార్థన యథార్థంగా చేయండి. ఏదో పైన పెదాలతో ప్రార్థన కాదు, సిన్సియర్గా చేయండి.